ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజుల్లో మనిషి ఎదుర్కొంటున్నటువంటి అనేక వ్యాధులకు కారణమైతే ముఖ్యంగా మనలో తగ్గుతున్నటువంటి రోగనిరోధక శక్తి. ఈ రోగనిరోధక శక్తి తగ్గడం ద్వారానే అతి చిన్న వయసులోనే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు మనిషి గురవుతూ ఉన్నాడు. ఇక ఆ వ్యాధులు అతి తక్కువ సమయంలోనే శరీరం పూర్తిగా వ్యాపించి మనిషి యొక్క మరణానికి కూడా కారణమవుతూ ఉన్నాయి. మరి ఆ వ్యాధిని ఎదుర్కోవాలంటే మనకి ఆ ఒక రోగనిరోధక శక్తి కావాలి. మరి ఈ రోగనిరోధక శక్తి కోసం చాలామంది రకరకాల ఆహారాలు తినమని చెప్తూ ఉంటారు, రకరకాలైనటువంటి మందులు వాడమని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ యోగ శాస్త్రం అయితే రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతమైనటువంటి విషయాలను అయితే మనకి తెలియజేసింది. మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మన లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ, ప్రాణిక్ ఎనర్జీని పెంచుకోవచ్చు. మరి ఆ విధమైనటువంటి చక్కని ఫలితాలను అందించేటువంటి ముద్ర ఏంటో తెలుసుకుందామా? ఆ ముద్ర పేరే ప్రాణముద్ర. ఈ యొక్క ప్రాణముద్రను ఆచరించడం ద్వారా మన శరీరంలో ప్రాణిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ ప్రాణముద్ర ఎలా చేయాలంటే మీ యొక్క కుడి చేతిలోని చిటికిన వేణు ఉంగరపు వేణిని బొటన వేణుతో కలపాలి. ఈ విధంగా ఈ రెండు వేలు యొక్క చివరి భాగాన్ని బొట్టన వేణి యొక్క చివరి భాగంతో తాకించి మిగిలినటువంటి ఈ చూపుడు వేణిని అలానే మధ్య వేణిని నిలువుగా ఉంచాలి. ఈ విధంగా మనం ఈ యొక్క చేతిని పెడితే దీన్ని ప్రాణముద్ర అంటారు. ఈ ప్రాణముద్రను ఆచరించడం ద్వారా శరీరంలోకి ప్రాణిక్ ఎనర్జీ అనేది బాగా చేరుతుంది. అలానే ప్రతి కణము కూడా స్టిమ్యులేట్ అవుతుంది. మన లోపల ఉండేటువంటి ప్రతి అవయవాలకి శక్తి అంది అవన్నీ కూడా చైతన్యంగా పనిచేస్తాయి. ఏ వ్యాధినైనా తట్టుకోగలిగేటువంటి రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది. అలానే ఎవరైతే బలహీనంగా నీరసంగా ఉంటారో వాళ్ళు రోజు కూడా 10 నుండి 15 నిమిషాల పాటు ఈ యొక్క ప్రాణముద్రను ఆచరించడం ద్వారా శరీరానికి ఎంతో శక్తిని వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా శరీరంలో ఎంతో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్గా శరీరం అంతా ఆ వ్యాధి వ్యాపించడం ద్వారా జరిగేటువంటి నష్టాన్ని కూడా ఈ ముద్రను ఆచరించడం ద్వారా మనం నివారించవచ్చు. ఆ వ్యాధిని తట్టుకోగలిగేటువంటి శక్తిని కూడా మనం పొందవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రాణముద్ర ఎంతో విశిష్టమైనది. కాబట్టి ఈ ముద్రని మనం రోజు ఆచరించడం ద్వారా మంచి ఆరోగ్య స్థితిని పొందగలుగుతామని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల వల్ల కావచ్చు, వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, మన శరీరంలో అనేకమైనటువంటి అసమతుల్యత భావాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదా మానసికపరమైన సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదంటే శారీరకపరమైనటువంటి అవయవాల యొక్క పనితీరులో ఇంబ్యాలెన్స్ కావచ్చు. అయితే కారణం ఏదైనప్పటికీ అనేక వ్యాధులకైతే ఈ ఇంబ్యాలెన్సే కారణమవుతుంది. మరి ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసేది ఎట్లా? అటువంటి సమస్యలకి మనకి యోగాలో చెప్పబడినటువంటి ముద్ర అపాన ముద్ర. ఈ అపాన ముద్ర అనేది మనలో ఉండేటువంటి ఆ టాక్సిన్స్ని బయటికి పంపించి శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలోను, మానవ శరీరంలో ఏర్పడుతున్నటువంటి అనేకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓడి కానీ, లేదా డయాబెటీస్ కానీ, ఇట్లాంటి అనేకమైన హార్మోనల్ సమస్యలకి వాటిని బ్యాలెన్స్ చేయడంలో కానీ, అదేవిధంగా లోపల ఉండేటువంటి మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేయడంలో కానీ, సో ఈ విధంగా బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడేటువంటి చక్కని ముద్ర అపాన ముద్ర. మరి ఆ అపాన ముద్రని ఎలా ఆచరించాలి చూడండి. మీ యొక్క చేతిలో ఉండేటువంటి మధ్యలో ఉన్న 2 వేలు, మీ యొక్క మధ్య వేణు మరియు మీ యొక్క ఉంగరపు వేణి, ఈ 2 వేలిని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీ బొట్టన వేణి యొక్క చివరి భాగానికి తాకించాలి. ఇలా తాకించి ఇక పైన ఉండేటువంటి 2 వేలు, చూపుడు వేణి చిటికిన వేణి నిలువుగా ఉంచాలి. ఈ విధంగా మీ 2 చేతుల యందు దీన్ని ఆచరిస్తే దీన్ని అపాన ముద్ర అంటారు. ఈ అపానం అంటే మన శరీరానికి వ్యర్థమైనది, మన లోపల ఉండేటువంటి అనేకమైనటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించి శరీరాన్ని శుద్ధి చేసేటువంటి ముద్రగా కూడా దీన్ని పిలుస్తారు. ఈ అపాన ముద్ర ఆచరించడం ద్వారా మనం ఎదుర్కొంటున్నటువంటి హార్మోనల్ సమస్యల నుండి బయటపడడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మెటబాలిజాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక ఇంటర్నల్ ఎనర్జీని కూడా చక్కగా మెయింటైన్ చేయడంలో కూడా అపాన ముద్ర చాలా విశిష్టమైనదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి అపాన ముద్రని మీరు ఆచరించడం ద్వారా ఇప్పటి కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ,
ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని కూడా దీని ద్వారా ఎదుర్కోవచ్చు. అయితే ఈ ముద్రని ఎంతసేపు ఆచరించాలి? చూడండి, యోగ ముద్రలు అనేవి మీరు ఎప్పుడైనా ఆచరించవచ్చు. కనీసం 10 నుండి 15 నిమిషాలు మాత్రం తప్పనిసరిగా ముద్రను పెట్టి ఉంచండి. ఈ విధంగా మీరు యోగ సాధనలో భాగంగా దీన్ని ఆచరిస్తే మరీ మంచి ప్రయోజనం పొందొచ్చు. లేదు, మిగిలినటువంటి పనుల్లో భాగంగా కూడా మీ చేతులు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ ముద్రని పెడుతూ మీరు వాకింగ్ చేసుకున్నా, లేదా చక్కగా ఈ ముద్ర పెట్టుకుంటూ కూర్చున్నా, ధ్యానం చేసినా, ఏ పనిలో కూడా మీరు ఈ యొక్క చేతులు ఖాళీగా ఉన్నప్పుడు ముద్రను ఆచరించవచ్చు. ఈ విధంగా చక్కని ప్రయోజనాలు అయితే మీరు అప్పాన ముద్ర ద్వారా పొందగలుగుతారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, చాలామంది అత్యంత చిన్న వయసులోనే హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. పుట్టుకతోనే గుండె సమస్యలు, ఇక పెరుగుతూనే మన ఆహారాల వల్ల కావచ్చు, వాతావరణ మార్పుల వల్ల, ఒత్తిడి వల్ల కావచ్చు, గుండెకి ఏదో ఒక సమస్య అయితే చూస్తూ ఉన్నాం సమాజంలో. అయితే మరి ఈ హృదయపరమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడానికి యోగ శాస్త్రంలో తెలియజేయబడినటువంటి అత్యంత సులభమైనటువంటి మార్గాలు మన యొక్క యోగ ముద్రలు. యోగాలో ప్రధానంగా గుండెపై ప్రభావం చూపించేటువంటి ముద్ర ఒకటి ఉన్నది, దాన్ని హృదయ ముద్ర అంటారండి. ఈ హృదయ ముద్రను ఆచరించడం ద్వారా మన గుండె ఎప్పుడు కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఏదైతే గుండె చుట్టూ పేరుకుపోతున్నటువంటి ఆ ఒక మలినాల కొవ్వు ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి చక్కగా గుండె యొక్క పనితీరు అనేది మెరుగుపడేందుకు, గుండె యొక్క స్పందన అనేది చక్కగా జరిగేందుకు ఉపయోగపడేటువంటి ఆ రిథంని మన యొక్క గుండెకి ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క నాడీపరమైనటువంటి ఈ యొక్క యోగ ముద్ర, అదే హృదయ ముద్ర. మరి ఈ హృదయ ముద్రని ఎలా ఆచరించాలి? మొదటగా మన చేతిలో ఉండేటువంటి బొటన వేనికి మీ యొక్క చేతిలోని మధ్య వేణు మరియు ఉంగరపు వేణిని తాకించాలి. ఇటువంటి ముద్రని అప్పాన ముద్ర అంటారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ అప్పాన ముద్రను ఆచరించి ఈ యొక్క చేతి వేల మధ్యలోకి ఈ యొక్క చూపుడు వేణిని తీసుకురావాలి. ఈ చూపుడు వేణిని ఇలా ఉండేటువంటి ఈ చూపుడు వేణిని తీసుకొచ్చి ఈ బొట్టన వేణి యొక్క చివరి భాగానికి తాకాలి. ఇట్లా ఈ చిటికిన వేణి నిలువుగా ఒక పక్కకు ఉంటుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మీ చేతిలోని మధ్యలో ఉన్న 2 వేలను తీసుకోండి. మధ్య వేణు, ఉంగరపు వేణు, ఈ రెండింటిని తెచ్చి బొటన వేణికి తాకించండి. ఇప్పుడు ఈ మధ్యలోకి మీకు పైన మిగిలినటువంటి చూపుడు వేణిని తీసుకొచ్చి ఆ బొటన వేణి యొక్క చివరి భాగాన్ని తాకించండి. ఇలా తాకిస్తే దీన్ని హృదయ ముద్ర అంటారు. మీరు ఇది చూడడానికి ఒక గుండె యొక్క ఆకారంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ హృదయ ముద్రను ఆచరించడం ద్వారా గుండె సంబంధిత ఏవైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వారు రెగ్యులర్గా ఈ ముద్రను ఆచరించండి. తద్వారా మీ గుండె చాలా శక్తివంతంగా మారి ఆ వ్యాధిని తట్టుకునేటువంటి ఇంటర్నల్ ఎనర్జీని మీరు పొందగలుగుతారు. ఇక ఆ గుండె పనితీరులో కూడా మెరుగుదల అనేది ఏర్పడుతుంది. ఇది హృదయ ముద్ర చేసేటువంటి విధానం. తప్పనిసరిగా ఈ హృదయ ముద్రని కనీసం ఒక 10 నుండి 15 నిమిషాలు రోజు కూడా 2 చేతుల్లో కూడా పెట్టి ఆచరించండి. వీలైతే ఈ ముద్ర వేసుకొని చక్కగా కొద్దిసేపు ధ్యానం చేయండి. ఈ విధంగా ముద్రను ఆచరించడం ద్వారా తప్పకుండా మీ యొక్క గుండె సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలామందిలో మనం చూస్తున్నాము స్పాండిలైటిస్. సో మెడ దగ్గర వస్తే సెర్వికల్ స్పాండిలైటిస్ అంటున్నాం, నడుము దగ్గర వస్తే లంబార్ స్పాండిలైటిస్, దీంతో పాటుగా వెన్నెముకలు అరిగిపోయాయి అంటున్నారు, వెన్నుపూసల మధ్య బల్జెస్ ఫామ్ అయ్యాయి అంటున్నారు, డిస్క్ స్లిప్ అయింది అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుకి సంబంధించి ఎన్ని సమస్యలండి. అంతేనే కదా, చాలామంది నేటి సమాజంలో స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నారు. అందులో మెయిన్ స్పాండిలైటిస్, సయాటికా ఈ ఇష్యూస్ అనేవి రెగ్యులర్గా మనం వింటున్నాం సమాజంలో. మరి మన వెన్నెముక ఎందుకు ఇంత బలహీనపడుతుంది? ఆ రోజుల్లో మన తాత తండ్రులు, మన అమ్మగారు, నాన్నగారు వీళ్ళంతా కూడా ఎంతెంతో బరువులు మోసేవారు, పెద్ద పెద్ద పనులు చేసేవారు, చాలా రకాలైనటువంటి పరికరాలను వాళ్ళే మోసుకొని వెళ్ళేవారు. సో అంత బరువులు మోసినప్పుడు, అంత పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు వాళ్ళ వెన్నెముకలు ఆరోగ్యంగా ఉండి మరి
మన వెన్నెముకలు ఎందుకు ఇంత బలహీనపడిపోతున్నాయి? కాబట్టి మన వెన్నెముక ఆరోగ్యంగా ఉండడానికి మన ఋషులు మనకి సూచించినటువంటి ఒక చక్కని ముద్ర, సులభమైనటువంటి ముద్ర నేను ఈరోజు మీకు చెప్తాను. దీని పేరు మేరుదండ ముద్ర. మేరుదండం అంటే వెన్నెముక. ఈ మేరుదండ ముద్రను మీరు ఆచరించడం ద్వారా మీ వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది. మరి ఆ ముద్ర ఎలా వేయాలో ఒకసారి చూద్దామా? చూడండి, మీ చేతిలో పైన ఉండేటువంటి 4 వేలని దగ్గరగా ఫోల్డ్ చేయండి. ఎంత దగ్గరగా అంటే ఈ వేళ్ళ యొక్క చివరి భాగాలు ఈ వేణి యొక్క మొదుళ్ళకు తాకాలి. అంటే దీని యొక్క బేస్ ఏదైతుందో ఈ అడుగు భాగాలకి తాకేటట్టుగా దగ్గరగా ఫోల్డ్ చేసి ఈ యొక్క వేణు, ఈ ఫింగర్ యొక్క టిప్స్ ఈ మొదలుకి, అలా 4 వేల యొక్క మొదలు భాగాలు ఈ యొక్క చివర ఉండేటువంటి వేణి యొక్క అడుగు భాగానికి ప్రెస్ చేసేటట్టుగా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ పైన ఉండేటువంటి బొటన వేలు స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా చూడగానే మీకు ఏదో కంపెనీ యాడ్ గుర్తొచ్చినట్టుంది కదా, కూల్ డ్రింక్, అది కాదు. సో అక్కడ పట్టుకునే విధానం వేరు, ఇది వేరు. సో ఇక్కడ మీరు కింద భాగాన్ని ప్రెస్ చేయాలి మీరు. సో ఇట్లా దగ్గరగా ప్రెస్ చేసి ఈ యొక్క పైన ఉండేటువంటి బటన్ వేలు స్ట్రైట్గా పెట్టాలంటే వెన్నెముక ఎంత స్ట్రైట్గా ఉంటుందో అంత స్ట్రైట్గా పెట్టాలి. ఇవి వెన్ను పూసలకు మళ్ళీ ఒకదానిపై ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ ముద్రను ఆచరిస్తే, దీన్ని 2 చేతులతో కూడా ఆచరించవచ్చు. సుమారు ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఈ ముద్ర వేయండి. సో ఈ విధంగా మీ వెన్నెముక స్ట్రైట్గా పెట్టి ఈ మేరుదండ ముద్రను పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేసినా లేదా ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నా కూడా మీ వెన్నుకి మంచి ఆరోగ్య స్థితి ఏర్పడుతుంది. మీ వెన్నులో ప్రవహిస్తున్నటువంటి వెన్ను నాడులు ఆరోగ్యంగా ఉంటాయి. వెన్ను పూసలకు కూడా చాలా మంచి బలం అనేది ఏర్పడుతుంది. అంత చక్కని ముద్ర ఈ మేరుదండ ముద్ర. ఎవరైతే స్పాండిలైటిస్తో కానీ సయాటికాతో కానీ బాధపడుతున్నా వాళ్ళు చక్కగా ఈ ముద్ర ఆచరించండి. మీ వెన్ను ఆరోగ్యంగా తయారవడంలో ఈ ముద్ర మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈనాటి సమాజంలో ముఖ్యంగా ఆరోగ్యం అనే మాటని మనం చూసినట్టయితే స్త్రీలు, పురుషులు వీరి ఇద్దరి యొక్క జీవితాల్లో ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయినప్పటికీ ఎక్కువ మంది స్త్రీలే అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అంటే పర్సంటేజ్ వైజ్గా మనం గమనించినట్టయితే పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలే ఈనాటి సమాజంలో అనేకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఇన్ఫెర్టిలిటీ, అలానే ఓవర్ వెయిట్, బ్యాక్ పెయిన్, ఇలా చాలా రకాల సమస్యలు స్త్రీలను వేధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్క రకరకాల డెఫిషియన్సీస్, ఏ విధంగా అయితే ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇట్లా మరి స్త్రీ ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలకి అనేకమైన డాక్టర్ల చుట్టూ తిరగవలసిన పరిస్థితి. అయితే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం యోగా అని చెప్పొచ్చు. యోగా ద్వారా స్త్రీ యొక్క అన్ని సమస్యలని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి ఎనర్జీని మనం ఏర్పాటు చేయవచ్చు. వాటన్నిటిని ఎదుర్కోగలిగేటువంటి చక్కని ఆరోగ్య పరిస్థితిని సమకూర్చవచ్చు. అలానే యోగాలో అనేకమైనటువంటి ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ చాలా, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అత్యంత సులభమైనటువంటిది, అందరూ చేయదగ్గది ఏదైనా ఉందంటే అది ముద్రలు. ఈ ముద్రలో స్త్రీ కోసమై ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి ఒక ముద్ర ఉంది. దాన్ని యోని ముద్ర అంటారు. యోని అంటే స్త్రీ యొక్క మర్మంగం అని అర్థం. కాబట్టి ఆ ఒక స్త్రీ యొక్క మర్మంగాన్ని పోలి ఉండేటువంటి ఆకృతిలో శరీరంలోని చేతుల్ని అమర్చడం ద్వారా ఏర్పడినటువంటి ఈ ముద్రని యోని ముద్ర అంటారు. అది ఎలా చేయాలంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క 2 చేతుల్లోని ముఖ్యంగా ఈ యొక్క 3 వేళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా కలపాలి. ఈ పైకి ఉండేటువంటి బొటన వేణి, క్రిందికి ఉండేటువంటి చూపుడు వేణి ఈ విధంగా కలపాలి. ఈ 2 కూడా ఒక స్త్రీ యొక్క యోని ఆకారంలోకి తీసుకురావాలి. మిగిలినటువంటి 3 వేలని పూర్తిగా ఇంటర్లాక్ చేయాలి. ఈ విధంగా ఈ ముద్రని నాభి వద్ద పెట్టాలి. అంటే సరిగ్గా నాభి క్రింది భాగంలో ఎక్కడైతే స్త్రీ యొక్క మర్మంగాలు ఉంటాయో, సెక్సువల్ ఆర్గాన్స్, ఆ భాగంలో ఈ విధంగా పెట్టాలి. సో దీన్ని యోని ముద్ర అంటారు. ఈ విధంగా ఈ యోని ముద్రని ఆచరించడం ద్వారా ముఖ్యంగా స్త్రీపరమైనటువంటి ఎనర్జీ, దాన్నే మనకి యోగా భాషలో చంద్రశక్తి అంటారు. ఈ చంద్రశక్తి స్త్రీలలో చాలా ముఖ్యమైనది. దీని ద్వారా స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తి వారిలో ఏర్పడుతుంది.
ఈ యోని ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల స్త్రీలలో ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే ఎవరైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, పిల్లలు కలగట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రోజు కూడా ఈ యోని ముద్రని కనీసం ఒక 10 నుండి 15 నిమిషాల పాటు సాధన చేయడం ద్వారా ఆ పిల్లలు పుట్టడానికి అవసరమైనటువంటి శక్తి ఆ ఒక సెక్సువల్ ఆర్గాన్స్కి ఏర్పడి చక్కగా పిల్లలు పుట్టడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ ముద్ర ఎంతో విశిష్టమైనది, చాలా ప్రముఖమైనది కూడా యోని ముద్రని చెప్తారు. ఈ విధంగా అటు శాస్త్రాలలోనూ ఇటు ఆరోగ్య ప్రస్తావనలో కూడా ఈ ముద్రకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా ఈ ముద్రని రోజు ఆచరించండి. తద్వారా మంచి ఆరోగ్య పరిస్థితిని మీరు పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు.